సో లేట్లీ నాకు చాలా మంది పిల్లలు మెసేజ్ చేస్తా ఉన్నారు దట్ మేము యూఎస్లో 16 months అయింది, ఇంకా జాబ్ రావడం లేదు, కన్సల్టెన్సీ ఏం చూపించలేకపోతా ఉంది, పేరోల్ రన్ చేసుకోవడానికి కష్టం అవుతా ఉంది, ట్రంప్ వచ్చినప్పటి నుంచి మాకు ఆర్ట్ జాబ్స్ కూడా తగ్గిపోతా ఉన్నాయి, చాలా చిరాగ్గా ఉంది, ఏం చేయాలి, డిప్రెషన్ వస్తూ ఉంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ మీ, ఐ నో ఇట్ ఈస్ టఫ్. మీ పేరెంట్స్ మీకు పే చేయలేరు. ఐ అండర్స్టాండ్ మిడిల్ క్లాస్ సినారియో. ఐ అండర్స్టాండ్ వేర్ వీ ఆల్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. సో మీరు ఇప్పుడు తొందరగా చేయాల్సింది ట్రేడ్ వార్ అయితే ఇప్పట్లో అయితే ఓవర్ నైట్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయి ఆల్ గుడ్ అని యూఎస్ అయితే జరగదు. ఓకే, రిమెంబర్ ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ 3 months 6 months అవుతుంది. సో దానికి తోడు ఈ ఇల్లీగల్ యాక్ట్స్లో మీరు పాలు పంచుకోవద్దు. ఓకే, ఈ క్యాష్తో పేరోల్ రన్ చేసేది చాలా మంది దొరుకుతున్నారు. మీకు 1-on-1 న్యూస్ రావడం లేదు. ఇండియా నుంచి వెనక్కి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది అలా దొరికి వెనక్కి వచ్చేసారు. ఈ క్యాష్తో పేరోల్ చేసేది, ఈ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, అవన్నీ ఆపేసేయండి. మీరు అనుకుంటున్నారు ఈ డెట్ మేము ఎలా తీర్చాలని, అది పెద్ద కష్టమైన విషయమే కాదు. ఓకేనా, మీరు కానీ ఒక 1 year 6 months ఆర్ 18 months అలా కానీ జాబ్ లేకుండా వెయిట్ చేస్తే మాత్రం ఇంకా చేయొద్దు. సో మెనీ జాబ్స్ ఉన్నాయి బయట కంట్రీస్లో, ఇండియా అనే కాదు. ఒక్కసారి కళ్ళు తెరిచి బయట ఎక్కడ ఆపర్చునిటీ వస్తా చూడండి. ఏ కంట్రీ వీసా చేస్తే అక్కడికి వెళ్ళండి. ఓకే, ఎక్కడున్నా మీరు లోన్ పే చేయడం పెద్ద విషయం కాదు. $40,000 $50,000ని ఈ రోజుల్లో ఈవెన్ ఇండియాలో జాబ్ చేసినా కూడా మీలాంటి మాస్టర్ స్టూడెంట్స్కి రెడ్ కార్పెట్లో మంచి జాబ్స్ ఇస్తారు.